హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భువన గ్యాలరీ. మేము ఈరోజైతే ఫోనిక్స్ మాల్‌కొచ్చామండి. ఇంతకుముందే వీడియోలో నేను ఒక వీఆర్ మాల్ గురించి పెట్టాను కదా! ఆ వీఆర్ మాల్ పక్కనే ఫోనిక్స్ మాల్ ఉంటుందనమాట. ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఈ చెట్టు దగ్గర మేము ఫోటోలు తీసుకున్నాం బాగుంది కదా అనేసి. మా పాప అయితే లోపలికెళ్తాను మమ్మీ అనింది. వద్దు నాన్న వాళ్ళు అరుస్తారు అని చెప్పాననమాట. ఇక్కడైతే ఫోటో తీసుకున్నట్టు ఉన్నాం మేము. ఫోటోలంటే నాకు చాలా ఇష్టమండి. ఎవరేమనుకున్నా సరే నాకు ఫోటో కావాలంటే తీసుకుంటాను. మన చిన్న చిన్న ఆనందాలు ఎందుకు వదులుకోవాలండి ఎవరి కోసము. మనమేం తప్పు అయితే చేయట్లేదు కదా! ఇలా అయితే మేమైతే లోపలికి వెళ్ళడానికని ఎంట్రీ అవ్వడానికి వెళ్తూ ఉన్నాము. ఇది చాలా పెద్ద మాలేనండి. లోపల అన్నీ ఉంటాయి. లోపలికి వెళ్ళడానికైతే మేము వెళ్తూ ఉన్నాము. అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. బస్‌లో వెళ్తే గనుక మనకి ఫోనిక్స్ మాల్ దగ్గరే ముందరే ఆపుతదండి. ఈజీగా ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఇది ఎగ్జాక్ట్‌గా వైట్‌ఫీల్డ్‌లో ఉంటుంది. టీఎంటీ హాస్పిటల్‌కి ఆపోజిట్‌లో. ఇదైతే ఎంట్రీ అనమాట. మా చెల్లి రావాలని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఎంట్రీ కోసం. ఎంట్రీ అవ్వాలని. ఇప్పుడైతే వెళ్తున్నాం. వెల్కమ్ అని చెప్పింది అక్కడ సెక్యూరిటీ మేడం అయితే. ఏ జాబ్ అయినా చీప్‌గా చూడకూడదండి. సెక్యూరిటీ అయినా, వాచ్‌మెన్ అయినా వాళ్ళు ఎంత కష్టపడుతుంటారండి. వాళ్ళు నిజం చెప్పాలంటే ఎక్కువ శాలరీ వచ్చే వాళ్ళకంటే తక్కువ శాలరీ వచ్చే వాళ్ళకే కష్టం ఎక్కువ ఉంటుంది. ఇది ఇక్కడైతే డిస్‌ప్లేలో ఉంటుంది. ఏ ఫ్లోర్‌లో ఏది ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏముంటుంది, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏముంటుంది, ఫస్ట్ ఫ్లోర్‌లో ఏముంటాయి, సెకండ్ ఫ్లోర్‌లో ఏముంటాయి మనం ఇక్కడే లిస్ట్ చూసుకొని వెళ్ళొచ్చనమాట. మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి. ఇక్కడే అంటే మనం క్లాత్ షాపింగ్ అయినా లేదంటే ఏదన్నా సూపర్ మార్కెట్‌లో ఏమైనా కొనాలన్నా కిచెన్ వేర్ అయినా, స్లిప్పర్స్ అయినా ఏదైనా కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడే అన్నీ దొరుకుతాయండి. అసలు మాల్‌కెళ్ళామనుకోండి బయట వర్షం పడుతుందో తెలీదు, ఎండ కాస్తుందో తెలీదు, మోడం పట్టిందో తెలీదు. అసలు తెలియకుండానే టైం అయిపోతుంది. అలా టైం అయిపోతుంది. మా బాబు అయితే బయటికెళ్తే గనుక బాగుంటే బాగుంటాడు. సతాయించడం స్టార్ట్ అయితే చేసినాడనుకో వాడు మామూలుగా ఉండడనమాట. ఇప్పటికైతే బానే ఉన్నాడు. ఇప్పుడైతే ఇక్కడ బాగుందనేసి ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాం. మాల్‌లో అయితే కలర్‌ఫుల్‌గా ఉంటాయండి. చూడండి చూడ్డానికి ఎక్కడ చూసినా లైట్సు ఇలా అలా ఉంటాయి చూడండి. మేమైతే వెళ్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఇది అది అది ఇది చూస్తూ ఉన్నాము. చూడండి మనకేం కావాలన్నా దొరుకుతాయండి. లేడీస్‌కి కావాల్సినవి, జెంట్స్‌కి కావాల్సినవి, స్పెట్స్ కానీ, మొబైల్స్, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్, టీవీలంట, ఫ్రిడ్జులంట, వాషింగ్ మిషన్లంట ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతాయండి. వెడ్డింగ్ స్టోర్, వెడ్డింగ్ కలెక్షన్ దొరుకుతుంది. తర్వాత వచ్చి ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయండి మనకి ఏం కావాలన్నా కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. మాల్స్కి వెళ్తే టైమే తెలీదు. వెడ్డింగ్ స్టోర్ చూడండి. ఇక్కడైతే ఎస్కలేటర్లు ఉంటాయి. మనమేం నడవాల్సిన అవసరం లేదు. జస్ట్ దాని మీద కాలు పెడితే చాలు అదే తీసుకెళ్ళిపోతుంది పైకి. కానీ పల్లె నుంచి వచ్చినారనుకోండి నాలాంటి వాళ్ళు ఎక్కడానికైతే భయపడతారు. ఇదేంట్రా బాబు ఇది పోతా ఉంది అని. ఫస్ట్ అయితే నేనైతే అలానే భయపడ్డానండి. మా జోష్వి అయితే ఎన్నిసార్లు ఎక్కేది దిగేది అంటుంది. ఏమో అమ్మ కాళ్ళతో నడిచినట్లు బిల్డప్ ఇస్తుంది. చూడండి ఎలా ఉన్నాయో. మాల్ ఎలా ఉందో చూడండి. చూడండి వాళ్ళు ఉంటారు కదా, అందుకే నేను వీడియో తీసానండి. ఇది అవసరమా అనుకుంటారు, కానీ తెలియని వాళ్ళ కోసం అయితే నేను తీసాను. ఇక్కడ చూడండి సూట్ కేసులు ఉన్నాయి.
ఇక్కడే మ్యాక్స్ ఉంటుంది. తర్వాత అన్నీ ఉంటాయండి. ఇక్కడే మాల్లోనే మనకు తినడానికి కానీ కొనుక్కోవడానికి కానీ అన్నీ ఉంటాయి. మేము ఇంకా పైకి వెళ్ళాలని ఇంకా అన్నీ చూడాలని వెళ్తూ ఉన్నాము. అప్పటికే కాస్త అలసట అయితే వచ్చింది. ఏమైనా తినాలి అనుకుంటున్నాం మేమైతే. ఇక్కడ ఒకసారి మేము ముందైతే ఒక 2 టైమ్స్ వచ్చాను. మా ఆయన నేను పాప వచ్చామన్నమాట ముందైతే. బాబు పుట్టాక వచ్చామో లేదో కానీ పాప ఉన్నప్పుడైతే వచ్చాము. ఇక్కడైతే బర్గర్ కింగ్ అని ఒకటి ఉంది. బర్గర్ బాగుంటుందండి, చికెన్ బర్గరు. అందుకనేసే మేము అదే దానికోసం అయితే సెర్చ్ చేస్తున్నాము. ఇక్కడైతే చిన్నపిల్లల బట్టలు భలే ఉన్నాయి. ఇదంతా గేమ్స్ ఏరియా అండి. ఇదంతా పిల్లలు ఆడుకునే గేమ్స్ అన్నమాట. దీనికైతే మనము ఫస్ట్ 1500 2000 కనుక ఇది డబ్బులు పెట్టి కార్డు కొన్నామనుకోండి, అది 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మనం ఎన్నిసార్లు అయినా పోయి ఆడిపించుకోవచ్చు పిల్లల్ని. మనకి ఎక్కడ టైం ఉంటుందండి, మన పనులే మనకు సరిపోతాయి కదా. కానీ వెళ్ళాలనుకునే వాళ్ళు వీక్లీ వన్స్ కూడా వెళ్తారు. మనకు అంత టైం ఉండదని మేమేం తీసుకోలేదు. ఊరికే అలా పిల్లలైతే అన్నీ ఎక్కుతున్నారు. ఏదైనా ఫ్రీగా అయితే ఎంట్రీ ఉంది, కానీ అంటే దాని కాయిన్ యూజ్ చేస్తేనే గేమ్స్ ఏదైనా ఆడుకోవచ్చు. మేమైతే ఏం కొనలేదండి. మేమైతే ఏం కొనడానికి కూడా రాలేదు, జస్ట్ విజిట్ చేయడానికి అయితే వచ్చాము. మా చెల్లి చూడలేదనే వచ్చాను నేను. ఏం చూడలేదు కదా, సరే చూపించుకెళ్దామని. మామూలుగా అయితే నేను ఇల్లు కదలనండి ఒకదాన్నే. మా ఆయన ఉంటేనే వెళ్తాను ఎక్కడికైనా. బండిలో అయితే వెళ్తాను, నడిచి అయితే వెళ్ళను ఎక్కడికైనా బయటకైనా కూడా. మా ఆయన ఏమన్నా కావాలంటే నువ్వే కొనుక్కొచ్చుకోపో అంటాడు. నాకు అవసరమే లేదు, నేను పోను. నేను చేయకున్నా పర్లేదు కానీ నేను పోను అనేస్తాను. మా ఆయనే అన్నీ తెస్తాడనమాట. నాకెందుకో అండి కొంచెం బయట వెళ్తే ఇష్టం ఉండదు. ఇప్పుడు బయటకు వెళ్ళామనుకోండి, మన కళ్ళు మంచివి కాదు కదా. ఇది కావాలంటాం, అది కావాలంటాం. 1000 రూపాయలు ఎత్తుకొని పోతే 5000 షాపింగ్ చేయాలంటాము. మనము అంత బడ్జెట్ లేనప్పుడు బయటకు వెళ్ళకుండా ఉంటే ఏ బాధ లేదు. కానీ అదే బయటకు వెళ్ళామనుకోండి, ఇది కావాలి అది కావాలి అనిపిస్తుంది కదా, ఖచ్చితంగా అనిపిస్తుంది నాకైతే. ఒకసారి షాపింగ్ స్టార్ట్ చేశానంటే ఖచ్చితంగా ఇంకా 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 కావాలనిపిస్తుంది. అది షాపింగ్ చేయకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఉన్నాను అనుకోండి, అప్పుడు ఏమనిపించదు కదా. అలాంటప్పుడు బయటకు వెళ్ళడం మంచిదని ఫ్రీగా అలో అయితే ఉంటుందండి. కానీ గేమ్స్ ఏదైనా ఆడాలంటేనే మనం కార్డ్ అయితే పెట్టాలి. వాళ్ళు ఒక కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మన దగ్గర ఏటీఎం కార్డ్ లాగా అది కూడా పెట్టుకొని మనకు కావాలన్నప్పుడు వచ్చి ఇంత టైం అని వ్యాలిడిటీ ఉంటుంది. నాకు ఎంత టైమో ఖచ్చితంగా తెలియదు. 1 ఇయర్ 6 మంత్స్ నాకైతే ఖచ్చితంగా తెలీదు. ఒక ఐడియా ఉంది అంతే అనమాట. ఇప్పుడైతే మా పాప అన్నీ ఎక్కి తిరిగేస్తుంది. ఎలాగో ఫ్రీ ఎంట్రీ ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే ఖచ్చితంగా కార్డు కొనాల్సి వచ్చేదేమో. చూడండి, ఎక్కడైనా మాల్లో ఇలా లైటింగ్స్తో అట్రాక్ట్ చేసేస్తారు. ఏదైనా కూడా మనకు కన్నుల విందుగా కనిపిస్తుంది అనమాట. రావే పోదామన్నా కూడా రాలేదు. నాకైతే ఏమైనా తిందాము, బర్గర్ తినాలనిపిస్తుంది. ఒకసారి అయితే తిన్నాను, అందుకే టేస్ట్ చేశాను కాబట్టి మళ్ళీ తినాలనిపిస్తుంది. పిల్లలకు కూడా తగినట్లే ఉంటుందండి. అంటే స్పైసీగా లేకుండా పిల్లలకు కూడా తినే విధంగా చేస్తారు అక్కడైతే. బర్గర్ కింగ్ అని ఇక్కడ కేఎఫ్సి కూడా ఉంటుంది. నేనైతే బర్గరే టేస్ట్ చేశానండి. ఇక్కడ కేఎఫ్సి అయితే టేస్ట్ చేయలేదు. మళ్ళీ బర్గరే తినాలనిపిస్తుంది. మా పాప అయితే రావడం లేదు. ఇవేవేవో గేమ్స్ అండి. ఈ గేమ్స్ పేర్లు కూడా నాకు తెలియదు అనమాట. గేమ్స్ పెద్దగా ఐడియా ఉండదు. రావే అంటే రాకుండా ఇక్కడికి అక్కడికి వెళ్తుంది. ఏదో కార్ తోలినట్టు తోలుతుందండి మా పాప.
పిల్లలకి అదొక ఎంజాయ్మెంట్, బయటకి తీసుకెళ్తేనే ఎంజాయ్మెంట్ కదా. కానీ ఈ పిల్లల్ని వేసుకొని తిప్పలేక మేమైతే ఎక్కడికి పోలేదండి. పోవాలని కూడా అనిపించదు. పోవాలనిపించినా కూడా ఒకసారి బయటికి వెళ్ళినాక మళ్ళీ ఇంటికి వస్తే ఇంకెక్కడికి పోకూడదురా దేవుడా అనిపిస్తుంది. అట్లా చేస్తారు ఈ పిల్లలు అయితే. చూసినవన్నీ కావాలంటారు, అదంటారు ఇదంటారు. కానీ మేమైతే ఏం కొనిలేదులేండి, మన బడ్జెట్ ప్రాబ్లం కదా. మాల్లో అయితే మనలాంటి వాళ్ళు కొనలేరండి. ఇక్కడైతే ఆడవాళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ చాలా బాగున్నాయండి. రేట్లు కూడా వాంచేస్తారు. 500 ఉండేది 2000, 3000 ఉన్న ఆశ్చర్యపోనవసరం లేదు. బయట 500 ఉంటే ఇక్కడ 2,000-3,000 ఈజీగా ఉంటుంది. మేమైతే మాల్లో ఇంతవరకు ఏం కొనలేదండి. ఎందుకు బడాయిగా చెప్పుకోవాలి, నాకు అలా చెప్పుకోవడం ఇష్టం ఉండదు. ఏది ఉందో అదే చెప్పుకోవాలి, లేనిది చెప్పుకోకూడదు కదా. ఇక్కడైతే జెంట్స్కి కావాల్సిన అంటే వెడ్డింగ్ కుర్తాస్ అన్నీ ఉన్నాయి. లేడీస్కి కావాల్సిన లెహెంగాస్ కానీ, శారీస్ కానీ, డ్రెస్సులు కానీ అన్నీ ఉన్నాయి. లైటింగ్స్తో అట్రాక్ట్ చేసేస్తారండి వీళ్ళు. చూడండి చిన్నపిల్లల డ్రెస్సులు చాలా బాగున్నాయి. మా పాప అయితే వాష్రూమ్ వెళ్ళాలనింది, అందుకని వాష్రూమ్కి అయితే వెళ్ళాము. ఇప్పుడైతే స్లిప్పర్స్ షాప్కి వచ్చాము. స్లిప్పర్స్ కూడా వినండి, కాస్ట్ అయితే 5,000 అంట. ఊరికే ఆఫర్లు పెడతారు కానీ ఆఫర్లు పెట్టినా కూడా 3-4 వేలు స్లిప్పర్స్ అంటారు. ఎవరు కొంటారండి? మాల్లో అంత రేట్లు పెట్టి ఎవరు కొంటారు? కానీ వాళ్ళు దేవుళ్ళు అండి బాబు, అంతంత రేట్లు పెట్టి ఎలా కొంటారు? నేనైతే మ్యాక్సిమం అంటే ఒక 500 పెడుతుంటే అంతే అండి. ఇంకెక్కువ అంటే మనం పెట్టలేము. స్లిప్పర్స్ కూడా అంత అవసరమా? నాకు స్లిప్పర్స్ అంటే ఇష్టమే కానీ నేనైతే ఎక్కువ పెట్టనండి. కాస్ట్ 500, 600 అంతే. ఇలా అయితే కొన్ని అయితే వేసుకొని చూసాను. అయితే కొనడానికి కాదు, ఊరికే అలా అంతే. విండో షాపింగ్ అంటారు కదా, అలా అనమాట. ఇప్పుడు నేను చూసినవి 1,500 ఉన్నాయి. చూడండి భలే మెరుస్తూ ఉన్నాయి. చూడండి పైనుంచి చూసాం, పైనుంచి వీడియో తీసాను అనమాట. ఒకటి జస్ట్ డోర్ అయినావా? ఇప్పుడైతే మేము బయటకైతే వచ్చేసామండి. బర్గర్ కింగ్ వాళ్ళది అది క్యాప్లు అయితే పెట్టారు, ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్కటి పెట్టారు. షెల్ వి టేక్ దిస్ వన్ అని అడిగాను. ఎస్ మ్యామ్ యూ కెన్ అన్నారు. మా పాప అయితే అడిగింది, అందుకే అడిగాను, తీసుకున్నాము.
ఇప్పుడైతే బయటకు వచ్చేసాం. మేము బర్గర్ తిండే వీడియో అయితే నేను మధ్యలో యాడ్ చేయడం, ఇంకో మొబైల్లో తీయడం వల్ల మధ్యలో యాడ్ చేయలేకపోయాను. ఇప్పుడైతే లాస్ట్లో ఉంటుందండి అది. ఇది ఎగ్జాక్ట్గా ఫోనిక్స్ మాల్ అనేది ఎంటీబీ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉంటుంది. బస్ కోసం అయితే మేము 10 to 15 minutes అయితే వెయిట్ చేసాం. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే ఉంది. ఏం కావాలి మేడం అన్నారు. ఏం వద్దండి, మేము ఇంటికి పోయి తింటాము అని చెప్పాను. నిజం చెప్పాలంటే నాకు బయట తినడం ఎక్కువ ఇష్టం ఉండదు. ఇంకా ఎప్పుడైనా చేయడానికి ఒళ్ళు బరువు అయినప్పుడు మాత్రమే బయట తెప్పించుకొని తింటాను. ఇక్కడైతే కూర్చున్నాం మేము బస్ కోసం వెయిట్ చేయడానికి. ఇప్పుడైతే బయటకు ఇంటికి వచ్చేసామండి బస్ ఎక్కి. అప్పుడే అయితే బర్గర్ది యాడ్ చేయడం మర్చిపోయాను. తర్వాత ఇంకో వీడియోలో ఉందని చెప్పాను కదా, ఇంకో మొబైల్లో అదైతే ఇక్కడ యాడ్ చేశానండి. మేమైతే ఇలా బర్గర్ అయితే 2 బర్గర్లు అయితే ఆర్డర్ చేసుకున్నాము. చికెన్ బర్గర్ ఆర్డర్ చేసుకున్నామండి. చాలా బాగుంది. తినడానికి అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే బాగుందండి. ఇప్పుడైతే తింటూ ఉన్నాము. నేను తింటూ ఉన్నా. మా చెల్లి మా బాబుని పట్టుకొని ఉంది. ముందైతే అక్కడికే వెళ్ళి ఆర్డర్ ఇస్తుంటే ముందైతే ఆప్షన్ ఉంది. చాలా రోజులు అయింది మేము వెళ్ళి. ఇప్పుడైతే అక్కడే మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. అక్కడ డిస్ప్లే అవుతున్నాయి కదా, అలా అక్కడ పెట్టుకోవాలి మనమే ఆర్డరు. ఫస్ట్ అయితే నాకు తెలియలేదు ఎలా ఆర్డర్ పెట్టాలో. నాకు ఒక ఆమె అయితే హెల్ప్ చేసిన తర్వాత ఇంటికి తీసుకురావడానికి నేనే ఆర్డర్ పెట్టుకుంటే